ఒక భయంకరమైన వర్షం వస్తుంది గడిచిన కొద్ది దినాల క్రితం. ప్రవాహం రోడ్డు మీద వెళుతూ ఉంది. ఒక చోట విస్తారమైన జనసమూహం ఉన్నారు. ఇంత వర్షంలో ఏంటి వీళ్ళందరూ ఏమైందని నేను వెంటనే ఖరాబ్ చేసి తడుస్తూ వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. వేస్ట్ వాటర్ వెళ్ళేటువంటి ఒక పెద్ద డ్రైన్ వెళ్తూ ఉంది. ఏమైంది అని అడిగాను అక్కడ ఒక అతన్ని. ఆ డ్రైన్లో పంది పిల్లలు కొట్టుకుపోతున్నాయండి అన్నాడు ఆయన. మరి తల్లి ఉందిగా, తల్లి కూడా రక్షించుకోలేని స్థితిలో ఉందండి. 2 ఆల్రెడీ కొట్టుకుపోయి అంట, 3వ పంది పిల్ల పాపం ఎక్కలేక ఈదుతో సహనం కోల్పోయే స్థితిలో ఉంది. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. లోపల ఒక యవనస్తుడు ప్యాంట్ మడత పెట్టి తన షర్ట్ తీసి పక్కనట్టు ఆ డ్రైన్లో దూకేశాడు. వెంటనే ఏం చేశాడంటే ఆ పంది పిల్లని పట్టుకుని తీసుకొచ్చి గట్టు మీద పెట్టాడు. ఎప్పుడైతే గట్టు మీద ఇలా పెట్టాడో పంది పిల్ల ఎక్కడ పరిగెట్టిందంటే తల్లి దగ్గర పరిగెట్టేసింది. తల్లి ఇది కలిపి దూరంగా వెళ్ళిపోయినాయి జనాల దగ్గర నుంచి. కనీసం రక్షించిన ముఖం కూడా చూడలేదు. నాకు అనిపించింది, పాపములో కొట్టుకుపోతున్నటువంటి మన కోసం ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి మానవ శరీరంలో దేహముతో ఉన్నటువంటి రక్త మాంసాలతో ఉన్నవారు కానీ ఎవరు కూడా పాపంలో కొట్టుకుపోతున్నటువంటి నరుణ్ణంట రక్షించలేకపోతూ ఉన్నారంట. అందరూ కూడా పాపంలోనే మునిగిపోతున్నాం, పాపంలోనే కొట్టుకుపోతున్నాం, పాప ఊపిలోనే మరణిస్తూ ఉన్నామంట. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, చీకటిలోను మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు నింపడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడంట. ఏం చేశాడంటే ఒక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అంట తన మహిమనంతటిని విడిచిపెట్టి పాపపు లోకానికే వచ్చేసాడంట. అక్కడ ఆయన తండ్రి కుడిపార్శ్వానే ఉండి పాపమంతా పోవునుగా కంటే పోవా. దేవుని ప్రేమ ఏంటో చెప్తున్నాను. ఒక చిన్న బిడ్డ నేల మీద పడి ఏడుస్తున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి రే నా దగ్గర నేను ఎత్తుకుంటానంటదా, తల్లి ఒంగుని తీసుకుంటదా? అక్కడ ఏం కనపడుతుంది అంటే తల్లి ప్రేమ కనపడుతూ ఉంటుంది. నిత్యము దూతల చేత ఆరాధించబడేటువంటి యేసయ్య అంటే తన మహిమనంతటిని విడిచిపెట్టేసంట పాపములో చనిపోతున్నటువంటి మరణ స్థితిలో ఉన్నటువంటి అన్న దగ్గరకు వచ్చేసంట వాళ్ళందరినీ కూడా ఆయన రక్షించాడంట. కనీసం యేసయ్య ఇచ్చినటువంటి ఈ లోకాన్ని, ఈ ఆనందాన్ని, రక్షణని మనం అందరూ తీసుకుంటున్నాం కానీ మనం ఎవరం కూడా ప్రభువా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మన కృతజ్ఞత చెప్పలేకపోతున్నామంట. మనం క్రిస్మస్ లో వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తు మనకి ఎలా కనపడుతున్నాడంటే ఒక బాలుడిగా కనపడుతూ ఉన్నాడు. క్రిస్మస్ మాసం వచ్చిందంటే చాలు క్రీస్తు ఎక్కడున్నాడంటే పుట్టలో ఉన్నాడు. లాలి లాలి లాలమ్మ లాలి అనేస్తున్నాం మనము. యేసు క్రీస్తు ప్రభు పుట్టాడు, ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు, రక్షణ ప్రణాళికనంతరం జరిగించాడు, మనందరి కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, 40 దినాలు మహిమ శరీరంతో ఈ లోకంలో అనేక మందికి కనిపించాడు. 40 దినాల తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయి ముందు అంటున్నాడు కదా, నేను మరలా వస్తాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి నేను వస్తాను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? అయిపోయిన దానికి సందడులు సంబరాలు చేస్తున్నాం కానీ రాబోతున్న వాని కొరకు ఎదురు చూచేటువంటి ధన్యత మనకి లేని జీవితాలు జీవిస్తున్నాం ఈ రోజు. యేసుక్రీస్తు బాలుడిగా లేడు. ఆయన జరిగించాల్సిన రక్షణ ప్రణాళిక అంతా జరిగించేస్తాడు. ఆయన మనందరికీ రక్షణ ఇచ్చేస్తాడు. మనం ఎలా జీవించాలంటే ఆ రక్షణను చేత పట్టుకుని అంటే కృతజ్ఞత పూర్వకంగా ఆయనకి ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అనుదినం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ క్రిస్మస్ చేస్తూ మనం ఎప్పుడైతే ఉంటే, క్రిస్మస్ అంటే ఒక్క నెల పండగ కాదది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం ప్రతిరోజు ప్రతి గడిలో కూడా ఉండాలి. అది ఎప్పుడైతే ఉంటామో క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడంట మనం వధువు సంఘంగా మనం ఎత్తబడతామంట. అది అప్పుడే అసలే నిజమైన క్రిస్మస్ ఉంటుంది.